ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము గుడిముల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి మీరు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమును కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ పిల్లలందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు అంచె దినములలో అతిద్వేషులు. అంచె దినములలో అతిద్వేషులు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా మనం చూడగలిగితే, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. అనురాగరహితుల వరకు నేర్చుకున్నాం. ఈరోజు అతిద్వేషుల గురించి మనం నేర్చుకున్నాం. ఏమ్మా? అతిద్వేషులు, అంచె దినములలో అతిద్వేషులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ద్వేషం అంటే తెలుసు కదా మీ అందరికీ. ద్వేషం అంటే ఇష్టపడకపోవటం. ఏమండి? ద్వేషం అనగా అవతల వ్యక్తిని మనం హేళనగా, నీచంగా చూడటం. ద్వేషం వేరు, అతిద్వేషం వేరు. ఏమ్మా? మామూలుగా ద్వేషించేవారు ఉంటారు, అతిగా ద్వేషించేవారు కూడా ఉంటారు. మీకు ఉదాహరణకి వేగము వేరు, అతి వేగం వేరు. ఏమండి? వేగంగా వచ్చి గుద్దేశాడండి అంటూ ఉంటారు, అతి వేగంగా వచ్చి గుద్దేశాడు అంటూ ఉంటారు. అంటే వేగం వేరు, అతి వేగము వేరు. భక్తి వేరు, అతి భక్తి వేరు. ఏమండి? అతి అంటే ఎక్కువ అని అర్థం. ఏమండి? అతి అంటే ఎక్కువ అని అర్థం. కష్టం వేరు, అతి కష్టం వేరు. కష్టం అంటే మామూలు కష్టం, అతి కష్టం అంటే చాలా ఎక్కువ కష్టం అని అర్థం. తాగడం వేరు, అతిగా తాగడం వేరు. తాగి పడిపోయాడండి అక్కడ అంటారు కదా, తాగి పడిపోయింది వేరు, అతిగా తాగి పడిపోయింది వేరు. కాబట్టి అతి అంటే ఎక్కువ అని అర్థం. అంటే అంచె దినములలో ఎలాంటి వారు ఉంటారు? అతిద్వేషులు ఉంటారు. అంటే అతిగా ద్వేషించేవారు ఉంటారనమాట. ఏమ్మా? ఈరోజు సమాజంలో ఎంతోమందిని ద్వేషిస్తున్న వారు ఉన్నారు. ఏమండి? ఒక మతం వారు మరొక మతం వారిని ద్వేషించేవారు ఉన్నారు. ఒక కులం వారు మరొక కులం వారిని ద్వేషించేవారు ఉన్నారు. ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం వారిని ద్వేషించేవారు ఉన్నారు.
ఎక్కువగా క్రైస్తవులమైనటువంటి మనల్ని ద్వేషించేవారు ఎక్కువగా ఉన్నారండి. క్రైస్తవులను ద్వేషించేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ద్వేషించడంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, మన క్రైస్తవుల ప్రవర్తన నచ్చక మన క్రైస్తవులు అర్ధరాత్రి వరకు మీటింగులు పెట్టి, మైకులు పెట్టి, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, కేకలు వేస్తూ, అల్లరి చేసినప్పుడు ఎవరికైనా చిరాకు పడుతుంది. చిరాకు వస్తుందా రాదండి? ఆ విధంగా ద్వేషించేవారు కొంతమంది. అంటే వాయిద్యాలు వాయించటం, పెద్ద పెద్ద కేకలు, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అని అరవటం. అవతల వాడికి ఎలా ఉంటుంది? మమ్మల్ని నిద్రపోనివ్వరా వీళ్ళు, మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరా వీళ్ళు అని చెప్పి ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకుని ఆ రకంగా ద్వేషించేవారు కొందరు. మరో విధంగా ద్వేషించేవారు కూడా ఉన్నారు. క్రైస్తవ్యం రోజు రోజుకి పెరిగిపోతుంది, క్రైస్తవ్యంలో వెళ్ళిపోతున్నారు అందరూ అని ద్వేషించేవారు రెండో రకం. అంటే 2 రకాలుగా ద్వేషించేవారు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏదేమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు శకం నుండి ఇప్పటి వరకు కూడా క్రైస్తవ్యం అనేది ద్వేషించబడుతూనే ఉంది. ఎందుకు ద్వేషించబడుతుంది అనేది ఒకసారి మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. అమ్మ తీసారా? యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు అందరూ చూడాలి. బైబిల్ లేని వారు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా వినండి. అందరూ చూడాలి. 18వ వచనం, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది కదా. లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ఏం గుర్తు తెచ్చుకోవాలంటే, మీకంటే ముందుగా ఎవరిని ద్వేషించింది? నన్ను ద్వేషించింది అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమంటే యేసుక్రీస్తు వారిని ద్వేషించారా అన్నాడు? ద్వేషించారు, దూషించారు కూడా. అవునా? అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు, మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మీరు ఒకవేళ లోక సంబంధులైతే లోకం ఏం చేస్తుంది? మీతో స్నేహం చేస్తుంది. అంతే కదా? మీరు లోక సంబంధులైతే లోకం మీతో స్నేహం చేస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు. మీరెవరు? మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని. మీరు లోక సంబంధులు కారు. మన లోక సంబంధులు అండి, దేవుని సంబంధులు? మన లోక సంబంధులు కాదు. దేవుడు మనల్ని, క్రీస్తు మనల్ని లోకంలో నుండి ఏం చేశాడట? ఏర్పరచుకున్నాడట. ఏమండి, మనమేదో గొప్ప వాళ్ళమని కాదు. మనం ఎన్నిక లేని వారము, ఎందుకు పనికిరాని వారము, నీచులము, తృణీకరింపబడిన వారం కనుక దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. మీరు లోక సంబంధులు కారు, లోకములో నుండి నేను మిమ్మను ఏర్పరచుకుంటుని. అందుచేతనే, ఎందుచేత? లోకంలో ఉన్నటువంటి మనల్ని క్రీస్తు ఏర్పాటు చేసుకుని క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేరే అవకాశాన్ని ప్రసాదించాడు. దేవుని సంబంధులుగా మారే అవకాశాన్ని మనకు ప్రసాదించాడు కనుక అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. అందుచేతనే, ఎందుచేత? మనం లోక సంబంధులతో ఉండట్లేదు కనుక, లోక సంబంధులుగా బ్రతకట్లేదు కనుక, మనం దేవుని సంబంధులుగా బ్రతుకుతున్నాం కనుక లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. మనం దేవుని సంబంధులమా, సాతాను సంబంధులమా? ఏమండి, ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మనం ఎవరి సంబంధులమో అక్కడ రాయబడింది. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 19. మనము దేవుని సంబంధులమని లోకమంతయు
దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదము. అమ్మ తీసారా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19. మనము దేవుని సంబంధులమనియు లోకం అంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదము. మనం ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. లోకమంతా ఎవరి యందు ఉంది? దుష్టుని యందు ఉంది. దుష్టుని యందు ఉన్నటువంటి లోకంలో నుంచి మనల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని దేవుని సంబంధులుగా బ్రతికే ఒక అద్భుతమైన అవకాశాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకి అనుగ్రహించాడు. ఏమంతేనా? ఇప్పుడు మనం సాతాను సంబంధులు కాదు, ఒకప్పుడు సాతాను సంబంధులు లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాం కదా, ఇప్పుడు మనం ఎవరి సంబంధులు? దేవుని సంబంధులం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకం అంతా ఎవరి యందు ఉందట? దుష్టుని యందు ఉంది. దుష్టుని యందు ఉన్నటువంటి లోకంలో నుంచి మనల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని రక్షించుకుని మనల్ని దేవుని సంబంధులుగా బ్రతికే అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకి ప్రసాదించాడంటే మనం నిజంగా చాలా ధన్యులము, చాలా చాలా అదృష్టవంతులు మనం. ఈ ధన్యత, ఈ అదృష్టం ప్రపంచంలో ఎంతో మందికి లేదు. ఉందండి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది లోక సంబంధులుగానే బ్రతుకుతున్నారు తప్ప దేవుని సంబంధులుగా బ్రతికేవారు లేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఏం చేశాడు? ప్రసాదించాడు. దేవుని సంబంధులుగా బ్రతికే అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం రావట్లేదు ఈరోజు చాలామందికి. దేవుని సంబంధిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా బ్రతికి దేవుడున్న లోకానికి చేరుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తే దానిని కూడా చక్కగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉన్నా కూడా ఈరోజు చాలామంది ఏం చేయట్లేదు? వినియోగించుకోలేకపోతున్నారు. దాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. పిల్లరా, అసలు ఈ లోకం మనల్ని ఎందుకు ద్వేషిస్తుంది, ఎవరి నిమిత్తం ద్వేషిస్తుంది అనేది చూడగలిగితే చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, లోక సువార్త 6వ అధ్యాయం, లోక గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. అసలు ఈ లోకం మనల్ని ఎవరి నిమిత్తం ద్వేషిస్తుంది, ఎందు నిమిత్తం ద్వేషిస్తుంది అనేది చూడగలిగితే లోక గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. లోక గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలువేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. అమ్మ తీసారా? లోక గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. అందరూ చూడాలి, అందరూ తీయాలి, అందరూ చూడాలి. మనుష్య కుమారుని నిమిత్తము. ఎవరి నిమిత్తం? ఎవరి నిమిత్తం ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది? మనుష్య కుమారుని నిమిత్తం. మనుష్య కుమారులు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించడం వలన, యేసుక్రీస్తు వారు అడుగుజాడల్లో నడుచుకోవడం వలన, యేసుక్రీస్తు వారిని పోలు జీవించాలనుకోవడం వలన, యేసుక్రీస్తు వారి రాకట కోసం సిద్ధపాటు కలిగి ఉండడం వలన, యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకానికి వెళ్ళాలనుకోవడం ద్వారా, యేసే రక్షకుడిని ప్రపంచానికి ప్రకటించడం ద్వారా ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, కేవలం యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించడం వల్లనే మనల్ని లోకం ద్వేషిస్తుంది. యేసుక్రీస్తు వారు ఏం ద్రోహం చేశాడు ఈ లోకానికి? యేసుక్రీస్తు వారు ఏం అన్యాయం చేశాడు ఈ ప్రపంచానికి? ఏమైనా అన్యాయం చేశాడండి? ఎవరిదైనా ఏమైనా దోచుకున్నాడండి? ఎవరైనా హత్యలు చేశాడు ఆయన? ఏమైనా అత్యాచారాలు చేశాడా? ఏం చేశాడని ఆయన ద్వేషిస్తుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజల కోసం ప్రాణం పెట్టడం, యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజల పాపాల కోసం తన రక్తాన్ని చిందించడమే ఆయన చేసిన నేరమా? యేసుక్రీస్తు వారు ఏం ద్రోహం చేశాడు? అసలు ఏం పాపం చేశాడు ఆయన? ఏ ద్రోహము చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఆయన పాపం చేయొద్దన్నాడు, ద్రోహం చేయొద్దన్నాడు, నిన్ను వాళ్ళ నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. అలాంటి మంచి అద్భుతమైన మాటలు, మంచిగా బ్రతకమని చెప్పినటువంటి మహోన్నతుడైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నందుకు మనల్ని లోకం ద్వేషిస్తూ ఉంది ప్రియులారా. అందుకే మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి ఏం చేస్తారట? ద్వేషించడమే కాదు, వెలివేస్తారట. వెలివేస్తారా? వెలివేస్తారు. వెలివేసి నిందించి
మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు మీరు ధన్యులు. ఇక్కడ 3 పాయింట్లు చెప్పాడు. ఏంటట? ఫస్ట్ ద్వేషిస్తుంది, తర్వాత వెలివేస్తుంది, తర్వాత నిందిస్తుంది, తర్వాత మీ పేరు చెడ్డది. అంటే క్రైస్తవులు అనే పేరు చెడ్డది అని చెప్పి మిమ్మల్ని ద్వేషిస్తారు, అప్పుడు మీరు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, వెలివేస్తారా? వెలివేస్తారు. కుల సంఘాలు ఉంటాయి కొన్ని చోట్ల. ఏమండి? ఈ కుల సంఘాల్లో కొంతమంది సర్పంచులు ఉంటారు, మెంబర్లు ఉంటారు. ఏమండి? వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో మీరు యేసుప్రభుని నమ్ముకున్నారనుకో, మిమ్మల్ని సంఘంలోంచి వెలేస్తామంటారు. అంతే. మిమ్మల్ని సంఘంలోంచి వెలేసామనుకో, మీ ఇంట్లో జరిగే వివాహ కార్యక్రమానికి కానీ, చావు కార్యక్రమానికి కానీ, ఏ కార్యక్రమానికి మేము రాము, ఎవరిని రానివ్వము అనేసరికి వీళ్ళు ఏం చేస్తారు? పాపం, ఎవరో రాకపోతే ఎలాగ మరి అని భయపడి చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. చాలా ప్రాంతాలలో ప్రియమైన దేవుని పిల్లలరా, ఎప్పటి నుంచి ఉంది వెలివేయటం? మొదటి శతాబ్దం నుంచే ఉంది. ఏమండి? అంటే వెలివేస్తే మన ఇంట్లో జరిగే శుభకార్యాలకి ఎవరో రారేమో, దినకార్యాలకి, చావు కార్యాలకి ఎవరో రారేమో అని భయపడి చాలామంది రావటం అనేస్తున్నారు ఈ క్రీస్తు మార్గంలోనికి. కొంతమంది తెగించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ధైర్యంగా మీరు మమ్మల్ని వెలేసేది ఏంటి, మేమే మిమ్మల్ని వెలేస్తున్నామని ధైర్యంగా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు మమ్మల్ని వెలేసేది ఏంటి బోడి, మేమే మిమ్మల్ని వెలేస్తున్నాం, మీరు రాపోయినా పర్వాలేదు, మాకు సంఘస్థులు వస్తే చాలనుకుంటున్నారు అనుకుని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారిని కొంతమంది విశ్వసించారు, కానీ వెలేస్తారేమో అని భయపడి వెనక్కి వెళ్ళిపోయారంట. చూస్తారు ఒకసారి? చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 42. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 42 వచనం. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా అపేక్షించిరి. తీసారమ్మా? యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 42. అందరూ తీయాలి, అందరూ చూడాలి. ఆయనను అధికారులలో, ఎవరిలో? అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ మొదటి శతాబ్దంలో ఏమండి చాలామంది అధికారుల్లో కూడా యేసుక్రీస్తుని విశ్వసించిన వాళ్ళు ఉన్నారట. ఏమండి? అధికారుల్లో కూడా యేసుక్రీస్తుని వారు విశ్వసించిన వారు ఉన్నారు, కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని, సమాజంలోంచి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. పరిసయ్యులకు భయపడ్డారంట, ఒప్పుకోలేదంట బహిరంగంగా. చాలామంది ఈరోజు కూడా యేసుక్రీస్తుని విశ్వసించే వాళ్ళు ఉన్నారు. అధికారుల్లో ఉన్నారు, సామాన్యుల్లో ఉన్నారు, శాస్త్రవేత్తల్లో ఉన్నారు, చరిత్రకారుల్లో ఉన్నారు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు అనబడే వారు కూడా ఉన్నారు. కానీ సమాజం మనల్ని ఎక్కడ చిన్న చూపు చూస్తుందో అని భయపడి, ఎక్కడైతే మనల్ని సంఘంలోంచి వెలివేస్తారో అని భయపడి చాలామంది ఏం చేస్తున్నారు? బహిరంగంగా ఒప్పుకోవట్లేదు, సీక్రెట్గా నమ్ముకుంటూ ఉంటారు కొంతమంది. ఏమండి? సీక్రెట్గా విశ్వసిస్తూ ఉంటారు, సీక్రెట్గా ఎక్కడికో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలకు వెళ్ళి వస్తూ ఉంటారు పాపం, ఎవరికి తెలియకుండా. ప్రియమైన దేవుని పిల్లలారా, వెలివేయబడదుమేమో అని భయపడ్డారట. పరిసయ్యులకు భయపడ్డారు మొదటి శతాబ్దంలో. ఈరోజు కొన్ని సంఘాలకు భయపడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది మత పెద్దలకు భయపడుతున్నారు, భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏమండి? వారు మనుష్యుల మెప్పు కంటే, దేవుని మెప్పు కంటే ఎవరి మెప్పు కోరుకున్నారట? మనుషుల మెప్పు ఎక్కువగా అపేక్షించిరి, దేవుని మెప్పు కోరుకోలేదట. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. దేవుని మెప్పు కోరుకోరు చాలామంది. ఎవరి మెప్పు కావాలి? మనుష్యుల మెప్పు కావాలి. మనుషులు మెచ్చుకోవాలి మమ్మల్ని, దేవుని మెచ్చుకోవాలి మమ్మల్ని. ఇలా మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత అని అనుకోరండి చాలామంది. మనుషులు మెచ్చుకునేసరికి వాళ్ళ మెప్పు కోరుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి వెలివేయబడదుమేమో అని వెనక్కి వెళ్ళిపోతున్న వారు సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రియమైన, ధైర్యం చేయలేరండి చాలామంది. ధైర్యం
ధైర్యం ఎక్కడ వస్తుంది? మొదటి శతాబ్దంలో ఏమన్నా గుడ్డివాడిని కూడా వెలేసారు. చూస్తారు ఒకసారి. ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు వీళ్ళు మంచోళ్ళు కదండి. వీళ్ళు ఒక గుడ్డివాడికి యేసుక్రీస్తు వారు చూపు రప్పించారు. చూపు రప్పిస్తే ఆ గుడ్డివాడిని కూడా వెలేసారంట. చూడండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 34. యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 34. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చిదివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. యేసుక్రీస్తు వారి పాపం ఈ గుడ్డివాడికి చూపు రప్పించారు పాపం. ఏమండి? పుట్టుకతోనే గుడ్డివాడు అంటే ఇతను. మీరు అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఏమ్మా? పుట్టుకతో గుడ్డివాడైనటువంటి గుడ్డివాడికి యేసుక్రీస్తు వారు చూపు రప్పిస్తే ఆ గుడ్డివాడి దగ్గరకు వచ్చి ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారు? ఏమంటున్నారు చూడండి. నువ్వు కేవలము పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. నువ్వు ఆఫ్టర్ ఆల్ పాపాత్ముడు, నువ్వు గుడ్డివాడవు, నువ్వు మాకు బోధించడం ఏంటి అని గుడ్డివాడిని కూడా ఏం చేశారట? వెలేశారట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా వెలివేస్తారేమో అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే ముందుకు రాలేకపోతున్నారు. ఏమండి? బహిరంగంగా క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించలేకపోతున్నారు. బాప్తిసం తీసుకోలేకపోతున్నారు. క్రీస్తు అడుగుజాడల్లో నడవలేకపోతున్నారు. క్రీస్తుని పోలు జీవించలేకపోతున్నారు. పరలోకానికి వెళ్ళలేకపోతున్నారు. పాతాళ లోకంలో ఆరని అగ్నిగుండానికి జారిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, కేవలం కొంతమంది చేసే కట్టడల వల్ల, కొంతమంది చేసే ఆంక్షల వల్ల చాలామంది ఈ రక్షణా భాగ్యాన్ని పోగొట్టేసుకుంటున్నారు. ఈ పరలోక మోక్షాన్ని పోగొట్టేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే కేవలం వెలివేస్తారేమో అనే భయంతో, పరలోకం అనే మహాలోకాన్ని ఏం చేస్తున్నారు? కోల్పోతూ ఉన్నారు. పిల్లరా, పరలోకం గొప్పదా? వీళ్ళ చేత వెలియించుకోవటం గొప్పదా? ఏమండి? పరలోకమే గొప్పది. వీళ్ళ వెలేసినా పర్లేదు, మనకేమొస్తుంది? పరలోకం వస్తుంది. పరలోకం కోసం వీళ్ళ చేత వెలేయించుకున్నా పర్వాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళు ఎంతకాలం ఉంటారు? మహా అయితే దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు ఉంటారు. తర్వాత మనము చచ్చిపోతాం, మనల్ని వెలేసినోడు కూడా చచ్చిపోతాడు. కాబట్టి ఇక్కడ ఎవడో శాశ్వతంగా ఉండడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, గుడ్డివాడిని కూడా మొదటి శతాబ్దంలో ఏం చేశారు? వెలేశారు. యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో తన శిష్యులతో వెళ్ళిపోతూ చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయే ముందు తన శిష్యులతో చెబుతున్నటువంటి అద్భుతమైన మాట. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. 17-14 అందరూ చూడాలి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. అమ్మ తీసారా? 17-14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎవరికి? శిష్యులకి. యేసుక్రీస్తు వారు ఏమి ఇచ్చారట? వాక్యం ఇచ్చారట. వెళ్ళిపోతూ డబ్బులు ఇవ్వచ్చు కదా, బంగారం ఇవ్వచ్చు కదా, వజ్ర వైడూర్యాలు ఇవ్వచ్చు కదా. ఏమన్నా ఇవ్వలేడండి ఆయన? కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు వారు బంగారాన్ని ఇవ్వకుండా, వజ్ర వైడూర్యాలు ఇవ్వకుండా ఏమిచ్చాడట? వాక్యం ఇచ్చాడట. వాక్యం అంత గొప్పదా? వాక్యమే మన ఆత్మలను రక్షించే శక్తి కలిగినది. అవునా కదా? యాకోబు రాసిన పత్రిక 1:21లో సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటాడు అక్కడ. కాబట్టి వాక్యం ఎంత గొప్పది అంటే మరణించిన తర్వాత మన ఆత్మను నిత్య జీవానికి నడిపించేది, పరలోకానికి నడిపించే శక్తి దేనికి ఉంది? వాక్యానికి మాత్రమే ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమిచ్చారు? వాక్యం ఇచ్చాడట. నేను వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, లోక సంబంధులనైతే
లోకం ద్వేషించదు. దేవుని సంబంధులైతే లోకం ద్వేషిస్తుంది. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎవరైనా మనల్ని ఎప్పుడైనా ద్వేషిస్తున్నారంటే, మనల్ని దూషిస్తున్నారంటే మనం దేవుని సంబంధులం కాబట్టి మనల్ని లోకం ద్వేషిస్తుంది అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులరా. ఏమండి, లోక సంబంధులు అనుకో, మనల్ని ఎవ్వడు ఏమీ తిట్టడు, కొట్టడు, మనల్ని ఎవ్వడు దూషించడు, మనల్ని ఏమీ చేయడు. మనం ఎప్పుడైతే దేవుని సంబంధాలుగా బ్రతుకుతున్నామో, ఎప్పుడైతే లోకానికి వేరే బ్రతుకుతున్నామో, ఎప్పుడైతే మనం ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నామో, అప్పుడు మనల్ని లోకంలో ఉన్నవారు ఏదో ఒకటి దూషిస్తూనే ఉంటారు. కాబట్టి నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషించును. మనల్ని ద్వేషిస్తుంది ఈ లోకం. ఏమండి, మరి ద్వేషించినప్పుడు మరి ఏం చేయాలి? మరి మనం, లోకం మనల్ని ద్వేషిస్తుంది కదా, లోకం మనల్ని దూషిస్తుంది కదా, లోకం మనల్ని నిందిస్తుంది కదా, లోకం మనల్ని చెడ్డవారు అంటది కదా. అప్పుడు ఏం చేయాలి? మరి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారు చెప్పారు చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులరా. మార్కు గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షణ పొందును. ప్రియమైన దేవుని పిల్లలు, 13 మార్కు సువార్త. నా నామము నిమిత్తము, ఎవరి నామ నిమిత్తం? యేసుక్రీస్తు వారి యొక్క నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. కేవలం యేసుక్రీస్తు వారి నామం నిమిత్తం అందరూ మనల్ని ద్వేషిస్తారట. మన బంధువుల్లో ద్వేషిస్తారు, మన స్నేహితుల్లో ద్వేషిస్తారు, మన ఇరుగు పొరుగు వారు ద్వేషిస్తారు, మన గ్రామంలో వారు ద్వేషిస్తారు. అందరి చేత మనం ద్వేషించబడతాం. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షణ పొందును. ప్రియమైన దేవుని పిల్లలు, అంతం వరకు సహించుకోవాలి. ఎవరు ఎన్ని దూషించినా, ఎవరు ఎన్ని శపించినా, ఎవరు ఎన్ని ద్వేషించినా మనం ఏం చేసుకోవాలి? సహించుకోవాలి, ఓర్చుకోవాలి, తట్టుకోవాలి. పోన్లే, దేవుడే చూసుకుంటాడులే, వీళ్ళకి తెలియదు కదా క్రైస్తవం ఎంత గొప్పదో, క్రీస్తు శిలువ త్యాగం ఎంత గొప్పదో, క్రీస్తే పరలోకానికి మార్గం అని వీళ్ళకి తెలియదు కదా, కాబట్టి నన్ను దూషిస్తున్నారు అని మనం సహించుకోవాలట. ఎప్పటి వరకు? అంతం వరకు. అంతం అంటే లోకాంతం కాదు, మన మరణాంతం వరకు సహించుకోవాలి. మన తుది శ్వాస విడిచిపెట్టే వరకు మనం సహించుకుంటే అప్పుడు ఏమవుతాం? మనం రక్షణ పొందుతాం అంటున్నాడు చూడండి, రక్షించబడతాం. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరు ఎన్ని దూషించినా, ఎవరు ఎన్ని ద్వేషించినా కూడా మనం దేవునికి అప్పగించుకుని మనం అలా సైలెంట్గా ఉండాలి, సహించుకోవాలన్నమాట. ఎందుకంటే పగ తీర్చుట ఎవరి పని? ఎవరి పని? మన పనా దేవుని పనా? దేవుని పని. పగ తీర్చుట ఆయన పని. ఏమండి, మనమే పగ తీర్చుకోవద్దు అన్నాడు కదా, పగ తీర్చుడు నా పని అన్నాడు. పగ ఆయన తీర్చుకుంటాడు. కాబట్టి మనం సహించుకుంటూ మన జీవితాన్ని ముందుకి కొనసాగించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మనల్నే ద్వేషించడం కాదు, మొదటి శతాబ్దంలో దేవుణ్ణి ద్వేషించారట, యేసుక్రీస్తు వారిని కూడా ద్వేషించారట. చూడండి ఒకసారి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం వాక్యపఠనం చేసుకున్నాం కదా. ఆల్రెడీ ద్వేషిస్తారని పాత నిబంధనలో క్రీస్తుకు పూర్వమే ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడట. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం వరకు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని ద్వేషించిన వాడు ఎవరిని ద్వేషిస్తున్నాడట? పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుణ్ణి కూడా ద్వేషిస్తున్నాడట. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండాని ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. అయితే నన్ను నిర్హేతముగా ద్వేషించిరని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. ప్రియమైన దేవుని పిల్లరా, ఆల్రెడీ ధర్మశాస్త్రంలో వ్రాయబడిందట. ఏమని? నన్ను ద్వేషిస్తారు, నన్ను పంపినటువంటి పరలోకంలో తండ్రి అయిన దేవుణ్ణి కూడా ద్వేషిస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది సమాజంలో. యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తున్నారు, యేసుక్రీస్తు వారిని పంపిన తండ్రి అయిన దేవుణ్ణి కూడా ద్వేషిస్తున్నారు. ఇలా ద్వేషిస్తారు అని పాత నిబంధనలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే
రాయబడింది అని చెప్పి తెలియజేస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి యేసుక్రీస్తు వారిని ద్వేషించారంటే, యేసుక్రీస్తు వారిని పంపిన దేవుణ్ణే ద్వేషించారంటే నిన్ను నన్ను ద్వేషించడం పెద్ద గొప్ప సంగతి కాదు. గొప్ప సంగతి అండి, మనల్ని ద్వేషించడం పెద్ద గొప్ప సంగతి ఏమీ కాదు. ఇలా దేవుణ్ణి ద్వేషించే వారి గురించి దేవుడు రాయించినటువంటి అద్భుతమైన మాట మీరు ఈ సమయంలో చూడగలిగితే, ఎవరు ద్వేషిస్తారో తెలుసా అండి దేవుణ్ణి? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుణ్ణి ద్వేషించేవారు ఎవరో ఒకసారి చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు చూడండి ప్రియులారా. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుంచి, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనుక దేవుడు ఏం చేశాడట? చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. ఎవరైతే మనసులో దేవునికి చోటివ్వరో వారిని దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట. భ్రష్ట మనసు అంటే ఏ మనసు? దుష్టునికి అప్పగిస్తాడట. చెయ్యరాని కార్యములు చేయడానికి, వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేయడానికి దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడండి. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై కొండెగాండ్రను, అపవాదకులను, దేవద్వేషులను. ఆ పదం చాలా జాగ్రత్తగా చూడాలి. ఏమండి? దేవద్వేషులు అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి కూడా ద్వేషించేవారు అని అర్థం. దేవుడు ఎవరినైతే భ్రష్ట మనసుకు అప్పగించారో వాళ్ళు దేవుణ్ణి కూడా ద్వేషిస్తారనమాట. దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ప్రియమైన దేవుని పిల్లారా, చూసారా? అంచె దినములలో అతి ద్వేషులు. క్రైస్తవులను ద్వేషిస్తారు, క్రీస్తుని ద్వేషిస్తారు, క్రీస్తుని పంపిన దేవుణ్ణి కూడా ద్వేషించేవారు ప్రపంచవ్యాప్తంగా నేటికి ఉన్నారు. క్రీస్తు రాకడ వరకు కూడా ఉంటారు. కాబట్టి ఎవరు ఎన్ని ద్వేషించినా కూడా మనం ఏం చేయాలంటే తిరిగి మనం వారిని ద్వేషించకూడదు, వారిని దీవించమని చెప్పి మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారి కోసం మనం ప్రార్థన చేయాలి తప్ప తిరిగి మనం ఎవరిని కూడా ద్వేషించకూడదు, దూషించకూడదని దేవుడు మనకు నేర్పించాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అంచె దినములలో అతి ద్వేషులు. మామూలుగా ద్వేషించే వాళ్ళు కాదు, అతిగా ద్వేషించే వాళ్ళు ఉంటారు. అయినా సరే మనం ఓర్పుతో, సహనంతో మనం సహించుకొని మన భక్తి జీవితాన్ని అలా కొనసాగించాలి తప్ప మనం ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఎక్కడ కూడా తిరిగి ద్వేషించకుండా వారి కోసం మనం ప్రార్థన చేస్తూ వారిని దేవుడు దీవించాలని కోరుకుంటూ మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లయితే దేవుడిచ్చే నిత్యరాజ్యానికి మనందరము వారసులం అవుతాం. కాబట్టి అందరూ ఆ విధంగా జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.